అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది లక్షలాది మంది ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలని, మార్పులు, చేర్పులు చేసుకోవాలని, అడ్రస్ చేంజ్ చేసుకోవాలని ఈ విధంగా చాలా లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అయితే ప్రకటన మీద ప్రకటనలు, కన్ఫ్యూజ్ మీద కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజలైతే ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు. తర్వాత గ్రామ సభల్లో అప్లై చేసుకున్నారు. మళ్ళీ మీ సేవల్లో అప్లై చేసుకోమన్నారు. మళ్ళీ మీ సేవల్లో చేసుకోవట్లేదు అని చెప్పారు. ఈ విధంగా గందరగోళ పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం అయితే తెరదీస్తూ 3 రోజుల టెన్షన్‌కి, గందరగోళానికి ఒక క్లారిటీ ఇస్తూ మరి ప్రభుత్వం అయితే సోమవారం ఒక ప్రకటన అయితే చేసింది. ఇక మీ సేవ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరిస్తున్నామంటూ ప్రభుత్వం అయితే ప్రకటించింది. గందరగోళానికి తెరదించిన పౌర సరఫరాల శాఖ 3 రోజులు తర్జన భర్జన. రేషన్ దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ అనుసరించిన తీరుతో 3 రోజుల పాటు ప్రజల్లో గందరగోళం నెలకొంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు మీ సేవ వెబ్‌సైట్‌లో అప్లికేషన్లు తీసుకుంటున్నారని శుక్రవారం రోజు ప్రకటించింది. మళ్ళీ ఆ నైట్‌కి నైటే మళ్ళీ ఆ వెబ్‌సైట్‌ని మూసేసింది. అయితే ప్రజలందరూ కూడా మరి ఎంతో ఆసక్తిగా అప్లై చేసుకోవాలని మీ సేవకు వెళ్ళిన వారికి నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఇక ఇక ప్రభుత్వం అయితే అధికారులు అంతా చర్చ జరిపి ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో మొదలై ఉండడం, కేబినెట్ నిర్ణయం ముందే జరగడంతో సాంకేతికంగా ఎలాంటి సమస్య రాదన్న అభిప్రాయం ఉన్నతాధికారులు వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో సోమవారం సాయంత్రం నుంచి మీ సేవలో దరఖాస్తులని రేషన్ కార్డుల కోసం అయితే తీసుకుంటున్నారు. అయితే ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? మళ్ళీ దరఖాస్తు చేయనక్కర్లేదు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, కులగణన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రజాపాలనలో గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నాం. ప్రభుత్వం వారే వాటిని ఆన్లైన్ చేస్తారు కాబట్టి మళ్ళీ అప్పుడు అప్లై చేసుకున్న వారు మళ్ళీ మీ సేవకు వెళ్ళి ఎవరు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి మీ సేవలో మళ్ళీ ప్రారంభమైన రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ గతంలో అప్లై చేసుకున్న వారు మాత్రం మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక మార్పులు, చేర్పులు కూడా చేసుకోవచ్చని చెప్తుంది. ఇక దీనికి సంబంధించి ఇక మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు అవసరం ఉంటుంది. ఇంటి కరెంటు బిల్లు కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులు అందరూ ఉండాలి. తర్వాత ప్రతి దరఖాస్తుకు రూ. 50 ఫీజు అయితే నిర్ణయించడం జరిగింది. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరణ అయితే మీ సేవలో కూడా ప్రారంభించింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఊకే ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగే బదులు మరి రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. శనివారం ప్రజలు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్ళగా వెబ్సైట్ అయితే పనిచేయలేదు. మరి ఈ సేవలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని మీ సేవ వాళ్ళు చెప్పారు. ఇక సోమవారం మాత్రం ప్రభుత్వం మీ సేవలో కూడా అప్లై చేసుకోని చెప్పడం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక గ్రామ సభలు, ప్రజావాణి కార్యక్రమాల్లో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవ అవసరం లేదు. ఇక కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవా కేంద్రాల్లో ఇచ్చే దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా పూరించి స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులతో పాటు ప్రస్తుతం నివాసం ఉంటున్న విద్యుత్ బిల్లు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలనుకుంటే వారి ఆధార్ కార్డులను స్కాన్ చేస్తే సరిపోతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక రేషన్ కార్డు దరఖాస్తు కోసం రూ. 50 మాత్రమే తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక మీ సేవా కేంద్రాలు అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని ప్రజలైతే కోరింది. కొన్ని ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం లేదు. హైదరాబాద్లోని బోయిన్పల్లి, వనస్థలిపురం, హయత్ నగర్, కుకట్పల్లి, సంజీవరెడ్డి నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లో దరఖాస్తులు తీసుకుంటుండగా సరూర్ నగర్, చిక్కడపల్లి, రామ్నగర్ ప్రాంతాల్లోని మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించడం లేదు. అలాగే కొన్ని మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక లోపాలు తలెత్తున్నాయి. ఆన్లైన్లో డబ్బులు కట్ అవుతున్నాయి కానీ దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడం లేదు. దీంతో ప్రజలు గంటల తరబడి మీ సేవా కేంద్రాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మంగళవారం నుంచి మీ సేవా కేంద్రాలకు దరఖాస్తుదారుల తాకిడి రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో, మార్పుల చేర్పుల కోసం ఎదురు చూస్తున్నారో, మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, కరెంటు బిల్లు, పాత రేషన్ కార్డు ఉంటే పాత రేషన్ కార్డు ఇవన్నీ తీసుకొని రూ. 50 ఫీజు కట్టే విధంగా తర్వాత ఒక మీ సేవ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని పూర్తిగా నింపేసి దాన్ని మీ సేవలో అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మన ఛానల్లో కామెంట్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.